వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. విజయ్ తో జగన్ భేటీ అని చెప్పి నేను టైటిల్ ఇచ్చాను. ఆ అంశం గురించి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే ఈ అంశం మీద వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా గానీ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ మీడియా గానీ చాలా వైరల్ చేస్తుంది ఈ అంశాన్ని. వీర సైనికులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఫాలోయర్స్, వాళ్ళు ఇంకొంచెం ముందుకెళ్లి ఆల్రెడీ విజయ్ ప్రమాణ స్వీకారానికి జగన్ కూడా హాజరయ్యారు అని చెప్పి ఉన్నవి లేనివి అన్ని కల్పిత కథనాలని సృష్టిస్తా ఉన్నారు. అయితే కానీ వైఎస్ఆర్సీపీ వైపు నుంచి, ఆ పార్టీ అధిష్టానం వైపు నుంచి బయటకు వస్తున్న లీక్ ఏంటంటే, నిజంగానే తమిళనాడు ముఖ్యమంత్రిగా తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ తో జగన్ భేటీ కాబోతున్నారు. పూర్తి స్థాయిలో ఏదైతే ఆయన తన మద్దతుని విజయ్ కి ప్రకటించబోతున్నారు అనేది లేటెస్ట్ గా ఆ పార్టీ నుంచి వస్తున్న ఒక డెవలప్మెంట్ గా చెప్పాలి. అయితే ఇందులో వాస్తవం ఎంత ఉంది, అసలు విజయ్ తో జగన్ ఎందుకు భేటీ కాబోతున్నారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ 20 days బ్యాక్ ఆయన లండన్ పర్యటన వెళ్ళడం జరిగింది తన కూతుళ్ళ దగ్గరికి. ఎవ్రీ సమ్మర్ కూడా ఆయన వెళ్తా ఉంటారు. అలాగే వెళ్లే ముందు సిబిఐ కోర్టుని పర్మిషన్ తీసుకుని మరి ఆయన ఈసారి వెళ్ళున్నారు. కరెక్ట్ గా ఒక క్రూషియల్ టైంలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లేకుండా వెళ్ళడం అనేది మాత్రం ఆ పార్టీలో కూడా అదొక సెట్ బ్యాక్ అయింది అనుకోవచ్చు ఆ పార్టీకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అలా ఫ్లైట్ ఎక్కారో లేదో, ఏదైతే పెట్రోల్ డీజిల్ కొరతకు సంబంధించిన ఇష్యూ చాలా హైలైట్ అయింది. కానీ దాన్ని వైఎస్ఆర్సీపీ ఎంత వైబిలిటీగా జనంలోకి తీసుకెళ్తుందనే చర్చ జరిగినా అంత సీరియస్ గా అంశం మీద ఆ పార్టీ ఫోకస్ చేయలేకపోయింది. ఇంకా కొన్ని చోట్ల అభినయ్ రెడ్డి లాంటి వాళ్ళు చేసిన అంశాలు చాలా చోట్ల వివాదాస్పదం కూడా అయ్యాయి. అంతగా హైలైట్ కాలేదు అంశం. అంత 3-4 days చాలా తీవ్రంగా ఉండింది ఆ సమస్య. తర్వాత ప్రభుత్వం సీరియస్ గా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని సార్ట్ అవుట్ చేసే ప్రయత్నం చేసింది. ఇలాంటి ఇష్యూలు ఫోకస్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి అయితే లేరు ఆ రోజున. అయితే ఈ అంశం మీద అయితే చర్చ జరుగుతూ వచ్చింది. క్రూషియల్ పీరియడ్ లో ఉన్నప్పుడు, రాష్ట్రం ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజుల పాటు లండన్ పర్యటన పెట్టుకోవడం ఏంటి అనే దాని మీద కూడా ఒక చర్చ నడిచింది. అయితే తాజాగా ఈ అంశానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి లేటెస్ట్ గా ఆయన లండన్ నుంచి రావడం జరిగింది. హైదరాబాద్ కూడా వచ్చున్నారు. హైదరాబాద్ నుంచి మళ్ళా తాడేపల్లి కూడా వెళ్ళున్నారు. ఈ క్రమంలోనే ఆయన రేపో మాపో తమిళనాడుకి వెళ్లి విజయ్ తో భేటీ కాబోతున్నారు అనే చర్చ జరుగుతోంది. విజయ్ తో ఎందుకు భేటీ కాబోతున్నారు అంటే, ఇక్కడ కొన్ని అంశాలు, విజయ్ తో భేటీ అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి అనే అంశం మీద కూడా చర్చ ఉంది. ఇక్కడ కొన్ని కీలక అంశాలు ఏంటంటే, విజయ్ తో భేటీ కావడానికి ప్రధాన కారణం, ఎప్పుడైతే విజయ్ తమిళనాట కింగ్ గా అవతరించబోతున్నారనే రిజల్ట్ వచ్చిందో అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ఆయన ఓన్ చేసుకునే ప్రయత్నం చేసింది. అందుకంటే ముందుగానే విజయ్ తమిళనాడు ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి తాను కలిసి ఉన్న ఫోటోని ఎవరో ఇస్తే దాన్ని పట్టుకున్నారు ఒక 30 seconds. దాన్ని హోల్డ్ చేశారు ఎన్నికల ప్రచారం కోయంబత్తూర్ లైక్ అలాంటి చోట్ల. సో అది వైఎస్ఆర్సీపీ ఓన్ చేసుకుంది. కట్అవుట్ కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ ఉంటే చాలు అని చెప్పేసి ప్రభాస్ డైలాగ్ ని హైలైట్ చేస్తూ దాన్ని పాపులర్ చేసుకోవడం జరిగింది. ఇక కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు అయితే మరీ శృతి మించి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన నవరత్నాలనే విజయ్ కాపీ కొట్టారు. యాజ్ టీజ్ గా జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు తీసుకున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన బ్రదర్ కొడుకైన సాహిల్ రెడ్డి పెళ్లికి వెళ్ళడం, అక్కడ పెళ్లి పెద్దగా వ్యవహరించారు. ఆ కార్యక్రమానికి విజయ్ కూడా రావడం జరిగింది. విజయ్ తో కాసేపు వాళ్ళిద్దరు పక్కనే కూర్చొని ముచ్చటించారు. ఈ క్రమంలోనే ఈ విజువల్స్ ని హైలైట్ చేస్తూ ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అంటే విజయ్ గెలుపును ఓన్ చేసుకున్నారు. అంతవరకు అయితే తప్పులేదు. కానీ రోజా లాంటి వాళ్ళైతే ఇక జగన్మోహన్ రెడ్డి ఏకంగా జగన్మోహన్ రెడ్డి అడుగుల్లోనే విజయ్ నడుస్తూ వెళ్లారు. జగన్మోహన్ రెడ్డిని ఆవాహన చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలనే విజయ్ కాపీ కొట్టారు. ప్రతి అడుగున జగన్మోహన్ రెడ్డినే ఆయన రెడ్డికి రెప్లికాలా కనిపించారని రోజా లాంటి వాళ్ళు మరి అతిశయోక్తి అలంకారంలో పూర్తి స్థాయిలో ప్రచారం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మీడియా కానీ, ఆయన పేపర్ కానీ, ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా కూడా అదే స్థాయిలో విజయ్ని హైలైట్ చేస్తూ వచ్చారు. సో మొత్తానికి అయితే విజయ్ గెలుపుని వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ చెన్నైలో విజయ్ వస్తే విజయ్ గెలిచాడు కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డితో ఏపీలో విజయం అంటూ కూడా ప్రచారం చేసుకున్నారు. ఎలాగైతే స్టాలిన్ అండ్ ఉదయనిధి స్టాలిన్ ని ఇక్కడ చంద్రబాబు నాయుడు లోకేష్ తో కంపేర్ చేశారు. వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు వాళ్లే గెలుస్తారని చాలా సర్వేలు చెప్పాయి. అయినా వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది, ఆ ప్రభుత్వం మీద, తండ్రి కొడుకుల మీద వ్యతిరేకత ఉందనే అంశం నివురుగప్పి నిప్పులాగా ఉంది. అది విజయ్కి ఎడ్జి తీసుకొచ్చిందనే అంచనాల నడుమ ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ మీద కూడా అంతే వ్యతిరేకత ఉంది. అది జగన్మోహన్ రెడ్డికి ఎడ్జి తీసుకురాబోతుందని ప్రచారం చేసుకున్నారు. సో అది మరి అతిశయోక్తిలాగా అనిపించింది. అయితే విజయ్ తనకు మ్యాజిక్ ఫిగర్ రాకపోవడం కారణంగా ఆల్మోస్ట్ ఒక 4th రిజల్ట్ వస్తే May 4th ఇన్ని రోజులు పట్టింది ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి. ఎట్టకేలకు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆ 11 సీట్లే విజయ్కి తక్కువైన సెటైర్లు కూడా పేలాయి వైసీపీ మీద. చాలా ఈ విషయంలో విజయ్ని ఓన్ చేసుకునే విషయంలో వైఎస్ఆర్సీపీ మీద, ఒక మావిగన్ మీద ఎలాగైతే మావిగన్ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి మీద నెగిటివిటీ ఇంపోజ్ అయిందో అలాగే ఈ విషయంలో కూడా ఇంపోజ్ అయింది. సో వాట్ ఎవర్ ఇట్ మే, జగన్ ఎట్టకేలకైతే విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. జగన్ లండన్ నుంచి లేటెస్ట్ గా రావడం జరిగింది. పోనీ జగన్మోహన్ రెడ్డి లేరు కాబట్టి విజయ్ పిలవలేదా, నిజంగా ఉంటే పిలిచేవారా ప్రమాణ స్వీకారం అనేది పక్కన పెడితే, మొత్తానికైతే అసలు జగన్మోహన్ రెడ్డి ఆ వేదిక మీదకి వెళ్లేవారా లేదా అనేది ఒక చర్చ. ఎందుకంటే ఆ వేదిక మీద అక్కడ ప్రధానంగా కనిపిస్తుంది విజయ్ తర్వాత రాహుల్ గాంధీనే. దట్టు విజయ్ రాహుల్ ఈజ్ మై బ్రదర్ అంటూ కూడా మాట్లాడారు. మోడీ లాంటి వాళ్ళు శుభాకాంక్షలు చెప్పినా ముఖ్యమంత్రిగా ఆయన గౌరవిస్తూ
బట్ అక్కడ చూసిన వాళ్ళందరికీ కూడా అది ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నట్టే ఉంది. ఎందుకంటే స్టాలిన్ నుంచి విడిపోయిన వాళ్ళంతా వచ్చి విజయ్కి మద్దతు ఇవ్వడం, సిపిఐ సిపిఎం తో సహా మిగిలిన వాళ్ళందరూ విజయ్కి ఇలాంటి పార్టీస్. సో ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పిలిచినా ఆయన వెళ్ళుండే వాళ్ళు కాదు, కానీ పిలవడానికి కూడా విజయ్ లాంటి వాళ్ళైతే ఇనిషియేషన్ తీసుకోలేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎందుకు విజయ్ గుర్తు చేసుకోలేదు తన ప్రమాణ స్వీకారం సమయంలో అని ఈ అంశం కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. బట్ వాళ్ళ మధ్య కొంత అండర్స్టాండింగ్ ఉంది. అటు తన బ్రదర్ ఫ్యామిలీకి అటు విజయ్తో క్లోజ్ అసోసియేషన్ ఉంది అందుకే ఆయన పెళ్లికి కూడా రావడం జరిగింది. అందుకే జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో విజయ్కి మద్దతు ఇచ్చేందుకు, విజయ్కి విషెస్ చెప్పేందుకు ఆయన వ్యక్తిగతంగా కలవబోతా ఉన్నారు, చెన్నై వెళ్ళబోతా ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. సో విజయ్కి వెళ్ళి ఆయన కట్సీగా కలిసి ఆయనకి కంగ్రాట్స్ కూడా చెప్పిరాబోతున్నారు. మామూలుగా అయితే ముందే వెళ్ళి కలిసి ఉండేవాళ్ళేమో ప్రమాణ స్వీకారం చేయకముందే జగన్మోహన్ రెడ్డి ఉండుంటే. బట్ జగన్మోహన్ రెడ్డి అందుబాటులో లేరు కాబట్టి, రీసెంట్గా వచ్చారు కాబట్టి ఆయనతో భేటీ కాబోతున్నారు. ఆల్మోస్ట్ దీన్ని ఎండాస్ చేసినట్లే వైఎస్ఆర్సీపీ కూడా విజయ్తో జగన్ భేటీ ఉండబోతుంది అనేది. అయితే ఎప్పుడు ఉంటుంది అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఇక్కడ విజయ్తో జగన్మోహన్ రెడ్డి అంత బ్లంట్గా కూడా భేటీ అవుతారనేది ఇంకో చర్చ. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అప్రతితంగా బీజేపీతో పొత్తులు కొనసాగిస్తూ ఉంటారు, అధికారికంగా లేకపోయినా. సో అలాంటి బీజేపీ అంటే జగన్మోహన్ రెడ్డికి భయం. ఎందుకంటే బీజేపీని దాటి తన కేసులు భయంతో కాంగ్రెస్ దాకా ఆయన వెళ్ళలేరు. ఎన్నోసార్లు అవకాశం వచ్చినా ఉపరాష్ట్రపతి ఎన్నిక దగ్గర నుంచి మొన్న ఏదైతే స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం దాకా ఎన్ని అవకాశం వచ్చినా జగన్మోహన్ రెడ్డి బీజేపీని దాటి పక్కకు వెళ్ళలేదు. అలాంటి సందర్భంలో ఈరోజు బీజేపీ లేకుండా కేవలం అటు లెఫ్ట్ పార్టీలతోని ఇటు కాంగ్రెస్ తోని విజయ్ అధికారం పీఠాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అలాంటి సందర్భంలో మరి జగన్మోహన్ రెడ్డి ఆ వేదిక మీద అంటే విజయ్ని కలవడం ద్వారా బీజేపీకి రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయన్న భయం కూడా ఆయనకు ఉండుండొచ్చు. కానీ అటు విజయ్తో ఉన్న సాన్నిహిత్యం ఉంది కాబట్టి విజయ్ గెలుపు అనేది తమకు ఒక పాజిటివ్ వైబ్ లాగా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన కలిసే అవకాశం అయితే తప్పకుండా ఉంటుందని చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి. మరి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన అపాయింట్మెంట్ కోరారా, మరి అధికారికంగా ఈ ప్రకటన ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఆయన పర్యటన ఉంటుంది అనేది మాత్రం ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది.